గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ. గోంగూర కడగడానికి వాటర్ పట్టుకున్నాం కదా, వాటర్లో గోంగూర వేసి కడిగిదాం. కడిగిన గోంగూర వేరే దాంట్లోకి తీసుకుందాం. అలా ఒక 3 times కడుక్కుంటే సరిపోద్ది. గోంగూర క్లీన్ చేసిన గోంగూరలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. గ్యాస్ అంటించి గ్యాస్ మీద పెడదాం. ఇది బాయిల్ అయిన దాకా కొంచెం చూద్దాం. గోంగూర బాయిల్ అవుతుంది. ఈలోపు పచ్చిరొయ్యలు రెడీ చేసుకుందాం. పచ్చిరొయ్యలు మా అమ్మగారు ఇంటి దగ్గర క్లీన్ చేసి పంపించారు. ఇప్పుడు వాష్ చేసుకుందాం. నేను ఒక 3 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాక, పక్కన పెట్టిన తర్వాత కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలు గ్యాస్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. వాటర్లో వచ్చిన పచ్చిరొయ్యలకి వాటర్ ఎగిరేదాకా ఉందాం. గోంగూర అయితే ఇలా ఉడికింది. వాటర్ దగ్గరికంటే వచ్చినాయి. ఇప్పుడు కొంచెం కారం వేసాం కదా, ఆయిల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై చేద్దాము. ఆయిల్ వేసాం కదా, లైట్గా ఫ్రై చేద్దాం, డీప్ ఫ్రై కాదు. ఇక్కడ గోంగూర ఉడుకుతుంది కదా, పచ్చిరొయ్యలు అయితే ఫ్రై అయినాయి లైట్గా. గోంగూర కూడా అయిపోయింది. ఈ గోంగూర తీసుకుని పచ్చిరొయ్యలు వేద్దాం. కొంచెం కారం వేసుకుందాం, కొంచెం ఉప్పు, లైట్గా కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుందాం. తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు దగ్గరికంటే అయింది, తాలింపు పెట్టుకుందాం. ఇది తీసుకుని వేరే బౌల్లో వేసి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. వీట అయింది. ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకున్నాం కదా, 3 వెల్లుల్లి రబ్బలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు తాలింపు వేద్దాం. గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.